నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండె గనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండె గనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. జ్ఞానయజ్ఞ కార్యక్రమం నిన్నటికి 940 రోజులు అయింది. ఈ రోజు 941 రోజు. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నడిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటికి ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించాలని గురువు గారు కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యలయము దక్షిణామూర్తుడతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితో నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనులయ వికసించును. మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పరమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 941 రోజు సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 30వ తేదీని శ్రీకృష్ణ దేశికేంద్రుల 49వ పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఇక్కడ దయచేసి మిగతా వాళ్ళంతా మ్యూట్ అవ్వండి. కేంద్రంలో అతనికి ఆల్రెడీ నెట్వర్క్ లేకుండా మొబైల్ నుంచి కనెక్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ లో ఉండండి. శుభం. పుడుపూడి నాగేశ్వరరావు గారు పద్యం ప్రదర్శించేటువంటి వీలుందా? మొబైల్ నుంచి కుదరదు అనుకుంటాను. ఓకే, తర్వాత కలుపుకుందరులే. రైట్. వస్తాయి 49వ పద్యం చూడండి. మనకు నిన్న 45వ పద్యం ముందుగా షోడశి భావం చెప్పి తర్వాత ద్వాదశిని ప్రతిపాదన చేశారండి. ఈరోజు ద్వాదశి చెప్పి అందులో షోడశి లేదని చెప్తారు. ఇది అందరూ గమనించలేరండి. దీన్ని నిశితమైన పరిశీలన కలిగిన వ్యక్తులు మాత్రమే దీన్ని చూడగలుగుతారు. అది ప్రూఫ్ చెప్తాను రండి మీకు. నిన్న స్టార్టింగ్ లోనే ఏం చెప్పారంటే నానా వికారములు అని మొదలెట్టారు.
ఉమ్, ఈ రోజు ఏం చేస్తున్నారు? అబ్బి ఈ బయలు నానా వికారములు అంటే వికారములు అని చెప్తున్నారు కాబట్టి అది షోడశి. ఉమ్, అంటే మూలం లేని గుర్తు తిరిగే శరీరాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నారు. అది ఉమ్, ఇక్కడ తీసుకుంటానే మనకేం చేశారంటే అబ్బి ఈ బయలున్నదని డైరెక్ట్ గా మనకు ద్వాదశి చెప్పేస్తున్నారు. ఉమ్, అందుకని పక్కన దబ్బున అని పెట్టారు చూడండి. ఉమ్, అబ్బి ఈ బయలున్నది దబ్బున గురుడిరుకజేయ దబ్బర ననుచున్ దెబ్బకు మాయముగాకను కబ్బము చెప్పుటకు నిల్వగలవే నీవు. బా అనేటువంటి బకారం ప్రాసగా తీసుకున్నారు. ఉమ్, అబ్బి అని మీద పెట్టి ఎప్పుడైతే బట్ట బయలు సూచన అయినదో దబ్బున అంటే వెంటనే శీఘ్రంగా అని అర్థం. అవును. అబ్బి అంటే నాయన నిన్న అప్ప అని అబ్బి అన్నారు అంతేనండి. ఉమ్, ఆయన కొంచెం జాగ్రత్తగా విను. స్వతసిద్ధమైనటువంటి ఈ బయలు అంటే అక్కడ అయం ఇదం బాహ్యకోపీన భవతి అని చెప్పినటువంటి మొదటి మంత్రాన్ని ఇక్కడ ప్రతిపాదన చేశారండి గురువుగారు. ఆ, అందుకనే ద్వయదోష రహితమైనటువంటి ప్రకృతి ద్వయదోష రహితమైనటువంటి పరమతత్వమే బయలు, ఉమ్, పరమ పురుషుడే బయలు. ఉమ్, అది ఈ అనే అర్థం సూచన చేస్తాను. నాకు ఇక్కడ పర్వాలేదు కాబట్టి ఎవరైతే శ్రోతగా వింటున్నారో ఆయనే బయలు అని అర్థం, అనుమానమే లేదు. ఉమ్, అబ్బి నాయన ఈ బయలున్నది అంటే అది ఎక్కడో ఉంటే చూపిస్తే అది నీకంటే వేరుగా చూపించేది కాదు. ఉమ్, చాలా ఇంపార్టెంట్. దబ్బున అంటే దిక్కున మెరుపు మెరిసినట్లు, ఉమ్, స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుందో అట్లా దబ్బున అంటే. ఉమ్, స్విచ్ చేసిన తర్వాత లైట్ వెలగాలన్నా వద్దా కాసేపు ఆలోచిస్తుందే. లేదు. అట్లా నాయన ఈ బయలు అంటే నువ్వే బట్ట బయలు స్వరూపమని నీకు తెలిసిన దబ్బున. ఉమ్, మీరు స్పందిస్తే గానీ నాకు ఇలా చెప్పాలని తెలియదండి. ఆ, గురుగారు చెప్పండి. అబ్బి బయలున్నది దబ్బున అంటే వెంటనే వెంటనే. ఉమ్, ఇది గురుడు ఎరుకజేయ, నేను గురుముఖంగానే తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా లేను. ఉమ్, అక్కడ పట్టుకోండి, నాగేశ్వర ప్రసాద్ ప్రత్యేకంగా లేడు. ఆ, నాగేశ్వర ప్రసాదులో ముందుండే బయలు ఇప్పుడు ఉండేది, ఉమ్, అనుమానమే లేదు. ఉమ్, జ్వరం రావడం వల్ల నాలుక సేదుగా కనిపిస్తున్న సమయంలో కూడా ఉమ్, నాకు ఇది ఒకసారి కల కూడా వచ్చిందండి. ఇది ఉమ్, ఉమ్, మీకు నిన్నటి ఇప్పుడు ఒక్కరవ సుమారుకున్నారు కానీ నిన్న మీకు ఎగ్జాంపుల్ చూడండి. నాలుక బాగా చేదుగా ఉండేటప్పుడు చక్కెర మీ నాలుక మీద పెడితే అది చేదుగానే తెలుస్తుందండి. అవును. చక్కెర పెట్టిన సమయంలో నాలుక మీద చేదుగా తెలిసినప్పటికీ మీ నాలుక స్వభావం అది కాదు, జ్వరం వల్లే వచ్చిందని మీకు తెలుస్తుందా లేదా? ఆ, ఆ గుర్తు మీకు ఉంటుందా లేదా? ఉమ్, ఎందుకంటే ఈ నాలుకకు సంబంధించినటువంటి జ్వరం రాకముందు ఉండే అనుభవం మీకుంది. ఉమ్, బాగా గమనించండి. జ్వరం రాకముందు నాలుక చక్కెర నాలుగు పైన పెడితే తీపిగా ఉండేది. ఉమ్, ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత మీకు నాలుక మీద చక్కెర పెడితే చేదుగా ఉంది. అవును. ముందున్న అనుభవం వల్ల మీరు ఇప్పుడు భ్రమించినప్పటికీ, జ్వరము వల్ల మీరు భ్రమించినప్పటికీ చక్కెర చేదుగా ఉంది అని మీరు సర్టిఫై చేసి రాసి లేరు. ఉమ్, మీకు అనిపిస్తా ఉంది చక్కెర చేదుగానే, అదేలేండి. కానీ చక్కెర చేదుగా లేదు, అది తీపిగా ఉండదని ముందుండే మీ అనుభవంలో ఉండలా. ఉమ్, ఉమ్, ఇప్పుడు చక్కెర చేదుగా ఉందని మీరు చెప్పగలరా? నాలుగు మీద చేదుగా తెలిసే సమయంలో కూడా చేదుగా ఉందని మీరు చెప్పలేరు. అవును. నాకెందుకు చేదుగా అనిపిస్తుంది అంటారంటే ఉమ్, అది నిన్న. ఈరోజు జ్వరం బాగా అయిన తర్వాత చక్కెర మామూలుగా తీపిగా ఉంది అనుకోండి, ఉమ్, చక్కెర తీపి అయిపోయింది అంటారా, నాలుగు బాగా అయిందంటారా? నాలుక బాగా చక్కెర తీయడం. అదే విధంగా ఉన్న పరిపూర్ణం కాబట్టి అందులో నువ్వు లేదని చెప్పాలా. మీరు దాన్ని అన్వయింపు చేసుకోండి. చక్కెర తీపి అనేది ఎప్పుడూ ఉంది. నాలుక మధ్యలో వచ్చింది రుగ్మత, రోగం అనేది మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది.
నాగేశ్వర ప్రసాద్ గారు ఆరోగ్యవంతుడు. ఈ రుగ్మత అనేది మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయింది అంతే. మీరు ఇప్పుడు ఆరోగ్యం, ఇప్పుడు ఆరోగ్యం, మధ్యలో అది ఉన్నట్టుంది అంతే. అది పోయేదానికి వచ్చింది, అది పరిణామశీలం. అది అదేనండి. ఏ విధంగా బట్టబయలు స్వరూపుడైనటువంటి నువ్వే అని అబ్బీ నాన్న ఇదే నాయన బయలు, నువ్వేనయ్యా బయలు స్వరూపుడివి, నువ్వు నాగేశ్వర ప్రసాద్ కాదు నాయన అని చెప్పిన వెంటనే గురుని సూచనతో అరెరెరెరెరె నాగేశ్వర ప్రసాద్ దబ్బరా అని. చూడండి, నాగేశ్వర ప్రసాద్ దబ్బరా. ఇప్పుడు ప్రపంచం అంతా దబ్బరా అంటే అబద్ధం అండి. అబద్ధం. దబ్బరా అంటే అబద్ధం. తెలంగాణ మాటలకి దబ్బరా, ధూప. ధూప అనేది కూడా తెలంగాణ. ధూప అంటే దప్పిక అని అర్థం. ఏమండి గురుగారు ఏంటి? ధూప అంటే దప్పిక అని అర్థం. మహబూబ్ నగర్ జిల్లాలో చెప్తారు ఇవంతా. ఈయన తెలంగాణ ప్రదేశానికి చెందిన వారు కాబట్టి ఈయన అలా రాశారు అండి. ఎప్పుడైతే నాగేశ్వర ప్రసాద్ గారు అబద్ధం అయితేనే ఇంకా ప్రపంచం అబద్ధం అని నేను చెప్పే పని లేదు మీకు. అదే విధంగా బట్టబయలు నీకు సూచన అయితే, నీకు బయలు సూచన అయితే నిమిష మాత్రము నిలవలేవు. ఏదిరా ఈ జనన మరణాలు, ఇలా నిజ బోధగని నాలెదురా ఇంకా మోక్ష నరకము. అట్లా దబ్బర వెంటనే ఓహో నేను అబద్ధము అంటే నాగేశ్వర ప్రసాద్ గారు అబద్ధం అని అర్థం, మీరు పరిపూర్ణం అని అర్థం. అది సూచన ఇక్కడ. ఇది గురువు వేసే దెబ్బ ఇది. కానీ ఇక్కడ డౌట్ ఉంది గురుగారు, పెద్ద డౌట్. ఇప్పుడు ఈ బయలు ఉన్నది అంటున్నాం అంటే పరిపూర్ణుడు ఉన్నాడు అంటున్నాం. అది ద్వైరహితం అంటున్నాం. అది ఒక యాక్సెప్టబుల్. ద్వైరహితం అనేది యాక్సెప్టబుల్. కానీ అది ఏమి చెప్తాంలో అది నాకు లాజిక్ అనిపిస్తడం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడండి, వారు కురుక్షేత్ర యుద్ధాన్ని వారు చేయటం జరిగింది, అర్జునుడికి బోధించడం జరిగింది. ఆయన పరిపూర్ణుడు, ఆయన యాక్టివిటీ ఉంది కదా. అది అదే ఆయన పరిపూర్ణుడు అంటే అర్జునుడు పరిపూర్ణుడు కాదనే అలా అని కాదు. యాక్టివిటీ అయితే యాక్టివిటీ ఇప్పుడు బయలున్నది దానికి కూడా ఒక యాక్టివిటీ ఉంది కదా అంటున్నాను నేను. లేదండి, ఈజ్ దేర్ దేర్ ఇస్ నో యాక్టివిటీ. చూద్దాం. ఇప్పుడు జ్ఞానయజ్ఞం ఉందండి. జ్ఞానయజ్ఞము అందులో యాక్టివిటీ, ఈ రెండు ఒకదానికి సంబంధించిందండి. దీన్ని ఏమంటారు? ద్వంద్వము అంటామండి. పరిపూర్ణంలో లేకనే జరుగుతున్న జ్ఞానయజ్ఞం అనే మొదలు పెడతాను నేను డైలీ. పరిపూర్ణంలో బాగా వినండి, లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం అని కదా చెప్తున్నాను. జ్ఞానయజ్ఞం స్టార్ట్ అయిన తర్వాత యాక్టివిటీ, ఈ యాక్టివిటీ పరిపూర్ణంలో లేదు అంటున్నా. ఉదాహరణ ఏమండి, దీనికి మీరు పరిపూర్ణాన్ని ఎట్లా అన్వయిస్తారు చెప్తున్నాను చూడండి. జ్ఞానయజ్ఞము ఏం చెప్పారు? జ్ఞానయజ్ఞం నడుస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకేరుకులో ఉంది, ద్వంద్వం ఉంది, రైట్. దీని పరిపూర్ణానికి ఎట్లా అన్వయించాలి? చాలా స్పష్టంగా ప్రతి అన్వయిస్తూనే ఉన్నాను, అది చెప్పే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తాను. చాలా క్లియర్ అండి. లేకనే జరుగుతున్నట్లున్నా అని చెప్తాను కదా. 941వ రోజు అనేదానికి ముందు ఒక మాట చెప్తానండి. 941 రోజు అనేదానికి ముందు ఒక మాట చెప్తాను, మీరు గమనించారా? చెప్తాను. ఉన్న పరిపూర్ణములో లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న జ్ఞాన యజ్ఞములో అని కదా మాట్లాడేది. ఉన్న పరిపూర్ణములో లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతుంది. కావూరి నాగేశ్వర ప్రసాద్కి, పూజారి వెంకటేశానికి జ్ఞానయజ్ఞం నిజం, పరిపూర్ణానికి కాదు. పరిపూర్ణంలో యాక్టివిటీ లేదు, ఏం లేదు, క్రియ జరగడం లేదు. చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే, మీ ఇంట్లో అమ్మగారు, మీరు ఆరోగ్యం బాగలేదు, మీ కూతురు, మీ కుమార్తె మీకు సర్వీస్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంట్లో జరుగుతున్నాయి. ఇల్లు ఏం చేస్తుంది? ఇల్లు ఏం చేయట్లేదు. కాబట్టి హౌస్ ఈజ్ దేర్. యాక్టివిటీ ఫర్ ఓన్లీ మీరు యాక్టివిటీ వచ్చి క్రియలంతా కూడా చేసేవాళ్ళది, ఇంటిది కాదు. సరిపోయింది లేదు చూడండి, ఇంకా చేస్తానే ఉంటా నేను.
అంటే మీరు అస్పర్శయోగం అన్నారు, రైట్. అవును. అసంగంగా ఉన్నాం, రైట్. చేసి చేయక ఉన్నాం, రైట్. కానీ ఇట్లా ఉన్నా కూడా యాక్టివిటీ అయితే ఉంది కదా పరిపూర్ణంలో. లేదండి, ఇంట్లో యాక్టివిటీ ఇంట్లో ఉండే వాళ్ళదే, ఇంటిదే. మీ ఇంట్లో యాక్టివిటీ ఇంట్లో చేసే వాళ్ళదా ఇంటిదా? చేసేవాళ్ళదే. చేసే వాళ్ళది యాక్టివిటీ. ఇంట్లో యాక్టివిటీ లేదు అంటే అర్థం ఏంటంటే ఇల్లు పని చేయడం లేదని అర్థం కదా. ఓకే, అది జడం. మా ఇల్లు జడం. ఇంట్లో జడము చైతన్యం రెండు, జడం అని మళ్ళీ జడం దగ్గరకు వచ్చారా మా నాయన. జడము చైతన్యము అనేటువంటి భావాలు కావూరు నాగేశ్వర ప్రసాద్ది. అయ్యా, భావించేటువంటి వాళ్ళది భావన తండ్రి. మీరు చెప్పండి, ఇల్లు ఏం పని చేస్తుంది అక్కడ? మీకు వైద్యం చేసిందా? చేయలేదు. మీకు మీరు చేసే పనులంతా మీదేనా ఇంటిదా? ఇంటికి సంబంధం ఉందా? అది కరెక్టే. అదే విధంగా నువ్వు పరిపూర్ణమని తెలుసుకుంటే, యాక్టివిటీ లేనటువంటి పరిపూర్ణము నువ్వు అపరోక్షము చెందితే, దెబ్బకు అంటే ఆ దెబ్బకు ఆ అచల పరిపూర్ణ సద్గురు ప్రభావం చేత ఈ మాయముగాకను, మాయమయ్యేది ఇది ఇక్కడ. మాయమయ్యేదేంది అర్థం? మాయమయ్యేదంటే ఉన్నింది లేకుండా పోయిందని కాదండి. దెబ్బకు మాయముగాకను అంటే లేనిది లేదని, లేనిదానికి తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చింది అనమాట ఆ మాట. ఉన్న పరిపూర్ణములో ఎవరు ఇంతవరకు అబ్జెక్షన్ చెప్పలేదు చూడండి దానికి. స్పష్టంగా జరుగుతుంది కదా. లేదు లేదని ఎందుకంటారని నాకు ఎవరిని అడిగినారని చూడండి ఇంతవరకు దాన్ని. ప్రతిరోజు ఏం చెప్తున్నా నేను మీకు, ఉన్న పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం అని చెప్పాను. అక్కడ లేఖనే అనే మాట ముందు వాడాను చూడండి. దాని అర్థం ఇదే. అట్లా దెబ్బకు మాయముగాకను కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు లేనివారని కావూరు నాగేశ్వర ప్రసాద్కే తెలియాలి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారిలో ఉన్న పరిపూర్ణానికి కాదు. నేను మీకు ఇప్పుడు ఇంటిని ఉదాహరణ చెప్పింది ఉదాహరణ దగ్గర మాత్రమే. ఉందా లేదనే దాంతో సంబంధం ఉంది, పరిపూర్ణంగా సంబంధం ఉంది. ప్రతి వస్తువు కూడా జడం అవుతుంది. జడమైన ప్రతి వస్తువు పరిపూర్ణ అవుతుంది దీన్ని బట్టి. పరిపూర్ణంలో జడచేతన భేదాలు లేవు. పరిపూర్ణంలో జడచేతన భేదాలు లేవు. దెర్ ఇస్ నో యాక్టివిటీ, ఈజ్ దేర్. ఉదాహరణకు చూడండి, ఆకాశానికే చూడండి, చాలా ఈజీ కదండి. ఆకాశము అన్ని రూపాలుగా మారుతుందండి. అందుకనే కదా ఆకాశం కదులుతుందని చెప్పేది నేను. ఆకాశం అన్ని రూపాలుగా మారుతుంది, అనుమానమే లేదు. ఆకాశం అన్ని రూపాలుగా మారుతుంది, అన్ని రూపాలు ఆకాశంగా మారుతుంది. దీన్ని శూన్యవాదము, శూన్య సిద్ధాంతం అంటాను నేను. ఆకాశం అన్ని రకాలుగా మారుతుందండి. ఇప్పుడు మీకు సరే ఇంకో సూచన కూడా చేస్తాను. చెప్తారు మన పరిపూర్ణ ప్రబోధ సిద్ధాంతాలు కూడా చెప్తారండి. మోక్షానికి ఎవరు పోయినారు అని శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఉండే 8 మందిని అడుగుతారు. మోక్షానికి ఎవరైనా పోతారా, మోక్షానికి పోయే వాళ్ళు ఎవరు ఇక్కడ అని అడిగినారంట. దానికి తెనాలి రామకృష్ణుడు చెప్పాడంట లేచి, నేను పోతే పోతానన్నాడంట. నేను పోతే అంటే అహంకారం పోతే, చచ్చిపోతే కాదు. నేను పోతే అన్నాడు. వెంటనే స్టూడెంట్స్ అంతా ఏం చెప్తున్నారు దీన్ని అడిగితే, అవును సార్ చచ్చిపోతే పోతాం కదా అని. చచ్చిపోతే పోయేది లేదు, నీకు తెలుస్తుందే. డిగ్రీ స్టూడెంట్స్ కాదు కదా వాళ్ళు. అంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నా. నేను పోతే పోతాను అన్నారండి తెనాలి రామకృష్ణ వారు. నేను పోతే అంటే చనిపోతే పోతాను అని అర్థం కాదండి. లేకుండా పోతే ఎప్పుడు లేకుండా పోతుంది? గురు సూచనతో. అప్పుడే అక్కడే ఇప్పుడు మీరు అడిగినట్లు అడిగి తెలుసుకున్న వెంటనే దానికి టైం లిమిట్ లేదండి. ఇక్కడ ఇంకో సూచన, గురువు దగ్గర శిష్యుడు సూచన కాబడడానికి కాల పరిమితి లేదు. అలాంటి రోజు నేను తెలుసుకున్నాను అని చెప్పకూడదు. సూచన కాల పరిమితి లేదు. గురువు దగ్గర సూచన అయిన వెంటనే
రోజు ఈ టైంలో నేను పలానా 2000 పలానా సంవత్సరం పలానా తేదీ అని సూచన కాబడిన చెప్పేదానికి లేదు. ఎందుకంటే అది కాలానికి సంబంధించింది కాదు పరిపూర్ణం. దెబ్బకు మాయము కాకుండా ఎప్పుడైతే సూచన అయిందో అప్పుడు జనన మరణాలకు సంబంధించినటువంటి పూజారి వెంకటేశం లేడని వాడికే తెలిసిపోతుంది. గురు సూచనే. గురుగారు నేను పరిపూర్ణుండి అన్నారనుకోండి మీరు, వాట్ బేసిస్ ఐ హావ్ టు అసెస్ ఇట్? ఏ బేసిస్ పరిపూర్ణాన్ని నేను అసెస్ చేయాలా? అదేనండి, నేను పరిపూర్ణుణ్ణి అని ఇప్పుడు 941 రోజులుగా మీకు ఎప్పుడు చెప్పినానా? చెప్తున్నారు, నేను వింటున్నాను, కానీ దాన్ని ఎలా అసెస్ చేస్తాము? అదేనండి, వినండి 940 ఇప్పుడు కూడా ఇంతకుముందు మీకు చెప్పిన వాక్యం మళ్ళీ చెప్తాను చూడండి. పూజారి వెంకటేశానికే సద్గురుమూర్తి సూచన నేరుగా పూజారి వెంకటేశానికే జరిగితే, అదే మళ్ళీ చెప్తాను ఇప్పుడు, పూజారి వెంకటేశం లేడని పూజారి వెంకటేశానికే తెలిసిపోతే, బాగునండి, పూజారి వెంకటేశం లేడని పూజారి వెంకటేశానికే తెలిసిపోతే అని చెప్పాను. పరిపూర్ణుడు అనే మాట మీరు ఉపయోగించారు. నేను పరిపూర్ణుడు అనే మాట 941 రోజులు మళ్ళీ వినండి. పూజారి వెంకటేశం అబద్ధం అని చెప్తానే తప్ప, నాగేశ్వర ప్రసాద్ అబద్ధం అని చెప్తానే తప్ప, వింటున్న ప్రత్యక్ష శ్రోత పరిపూర్ణుడు అని చెబుతానే తప్ప పూజారి వెంకటేశం పరిపూర్ణుడు అని ఎప్పుడు ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎవరు చెప్పరట. అర్థం అది ప్రబోధ కాదు. అలా చెప్పడంలో లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. చెప్తున్నాను, వింటున్న ప్రతి శ్రోత ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే పరిపూర్ణాన్ని అపరోక్షము చెందినా చెందకపోయినా పరిపూర్ణమే. అయితే నేను పరిపూర్ణుడు కాదండి అంటే పూజారి వెంకటేశం పరిపూర్ణుడు కాదండి. ఓకే, ఉండే పరిపూర్ణం పూజారి వెంకటేశంలో ఉందా లేదా? ఉంది. కాబట్టే కదా లేని పూజారి వెంకటేశం కదా మాట్లాడుతుండేది. లేని పూజారి వెంకటేశం అండి. చెప్తారా మీరు అంత ధైర్యంగా? ఈ రోజు ప్రతిరోజు జ్ఞానయజ్ఞం మొదలుపెట్టిన రోజు నుంచి ఇదే చెప్తా ఉండేది. ఉన్న పరిపూర్ణంలో లేకనే జరుగుతున్న జ్ఞాన యజ్ఞము అని చెప్పినప్పుడు జ్ఞానయజ్ఞంలో ఉండే వాళ్ళంతా వాళ్ళ పేర్లకు సంబంధించిన కాదు, అంత పరిపూర్ణమైన కదా అర్థమా? దీన్ని గురుడు ఎరుక జయ అంటే మీరు అడుగుతూ ఉంటే ఎగ్జాంపుల్స్ వస్తా ఉంటాయి అన్నమాట. నేను పరిపూర్ణుడని మీకు ఎప్పుడు చెప్పలేదు. మీరు నేను పరిపూర్ణ చెప్పాలా? మీరు ప్రత్యక్ష శ్రోతలందరూ పరిపూర్ణులు అంటున్నారు. వాళ్ళు ఎలా అసెస్ చేసుకుంటారు? వాట్ బేసిస్ అనేది తెలియదు. చూపిస్తాను చూడండి. నేను అనేది మొత్తం 3 రకాలుగా చెప్పాను మీకు. చూపిస్తాను చూడండి 3 రకాలుగా. నంబర్ 1 నేను ప్రథమ పురుష పరిపూర్ణము. నంబర్ 2 నేను మధ్యమ పురుష, అది ఎదుటి వ్యక్తిని నన్ను వేరువేరుగా చూసేది. అది మీకు గ్రామటికల్ సూత్ర ప్రకారంగా నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. ఫస్ట్ పర్సన్ అది పరిపూర్ణము, పరిపూర్ణుడు, పురుషోత్తముడు, పరమ పురుషుడు ఏదన్నా పెట్టండి అదే పరిపూర్ణం. నంబర్ 2 మీను అంటే నాగేశ్వర ప్రసాద్ని పూజారి వెంకటేశాన్ని వేరువేరుగా చూసేటువంటి నేను మధ్యమ పురుష. రెండవది ఉంది అనుకుంటుంది, అది డూప్లికేట్. అది డూప్లికేట్. ఓకే, దీని నుంచి వచ్చింది ట్రిప్లికేట్. కొత్త పదం ఇవాళ, ఈరోజు కొత్త పదం ట్రిప్లికేట్. ఏమో మీ వల్ల అట్టంతా వచ్చేస్తుంది నాకు. ట్రిప్లికేట్ అంటే ఏం చెప్పండి? ఎన్నైనా వస్తాయి. ఇట్లా ఇంకా ఆయన నాగేశ్వర ప్రసాద్, ఈయన శ్రీనివాసరావు, ఆయన నా రామాంజనేయులు 44 మంది తింటా ఉన్నారు. ఇది ట్రిప్లికేట్. చూసుకోండి, మొదట చెప్పినటువంటి నేను మధ్యమ పురుష అయినటువంటి నీలో నాలో ఉందా లేదా? ఇప్పుడు ఒప్పుకుంటున్నారా మీరు కూడా? మొదట చెప్పిన పరిపూర్ణము నీలో నాలో అంతటా ఉందా లేదా? అట్టేరండి. అది పనిచేస్తా ఉందా? మన ఇద్దరు మాట్లాడుతున్నాం, అది మాట్లాడుతా ఉందా? చెప్పొచ్చని కూడా నాకు మీ వల్ల అర్థమైతే ఉన్నది. మీరే చెప్పండి నాగేశ్వర ప్రసాద్ గారు, మన ఇద్దరు మాట్లాడుతున్నామా, పరిపూర్ణం మాట్లాడుతా ఉందా? అట్టేరండి. ఇంకొక ప్రశ్న వేస్తాం మీకు. ఇప్పుడు మీరు ఎంత స్పష్టంగా వింటున్నారంటే, ఇదో మొదట నేను అనేది పరిపూర్ణం అని చెప్పాను మీకు. పూజారి వెంకటేశం కాదు కదా అది. మీరే చెప్పండి, నేను అనేది ఫస్ట్ పర్సన్ పరమ పురుషుడు పరిపూర్ణం అని చెప్పానే.
అది పూజారి వెంకటేశం కాదు, అది కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా కాదు. కానీ అది మధ్యమ పురుషులో కూడా ఉందా లేదా? అట్లే రండి డూప్లికేట్ లో. నెక్స్ట్ ట్రిప్లికేట్ కి రండి. ములుగుచ్చేదానికి సందు లేకుండా అదే ఉన్నప్పుడు డూప్లికేట్ ట్రిప్లికేట్ లేనివైనాయి కదా. అప్పుడు ఇది సూచన కావడం అంటే వస్తు నిర్ణయంగా మీకు గాన ఫస్ట్ పర్సన్ సూచన అయిపోతే, వస్తు నిర్ణయంగా గురుడు ఎరుక జయ సూచన అయిపోతే, ఇంకా ఉన్నది ఉన్నట్లుగా గ్రహించిన వెంటనే మీరు ఫస్ట్ పర్సన్ ఒరిజినల్ మీకు సూచన అయిపోతే, డూప్లికేట్ ముందు నుంచే డూప్లికేటా ఇప్పుడు డూప్లికేట్ అయిందా? ముందు నుంచే. అది దబ్బర. అదే దబ్బర. దబ్బర అంటే అదే దబ్బర. ఉన్నది ఉన్నట్లు గ్రహించిన వెంటనే లేనిది లేదని, లేని దానికి తెలిసిందా ఉండేదానికి తెలిసిందా? లేని దానికి తెలుసు. అంతే సూచన. దెబ్బకు లేని దానికి తెలిసినప్పుడు, లేనిది లేదని తెలిసిపోయినప్పుడు కబ్బమ్మ చెప్పుటకు, కబ్బమ్మ అంటే కావ్యము ప్రకృతి, కబ్బము వికృతి అండి. వికృతి పదాన్ని ఉపయోగించారు గురువు గారు ఇక్కడ. కబ్బము అంటే కథ అని అర్థం కాదు. చాలా పుస్తకాల్లో కథ అని రాశారు. ఈ 49 పద్యాలుగా చెబుతున్నటువంటి ఈ గ్రంథము అని అర్థం అండి. 261 పద్యాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రకృతి ద్వయదోష రహిత పరమతత్వ క్షరాక్షర ఉపాధి ప్రకృతి ద్వయదోష రహిత పరమతత్వ కందములు 261 నీకు చెప్పేదానికి నేను ఉండానా అని అర్థం కబ్బము అంటే. కబ్బము అనే పదానికి అర్థము ఈ పుస్తకాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, పరిపూర్ణంలో నువ్వు లేవు, నేను లేవు, ఈ పుస్తకం లేదు, పరిపూర్ణమే ఉంది అని తెలిసిన తర్వాత నిలవగలవే. తర్వాత పదం అదే. నేను చెప్పేదానికి నువ్వు ఉండాలి కదా, పోనీ నీకు చెప్పేదానికి నేను ఉండాలి కదా. నిల్వగలవే నీవు, మూలము లేని, మూలము గాని స్థానము గాని లేనటువంటి నువ్వు ఉండేదానికి అవకాశమే లేదు. ఫస్ట్ పర్సన్ లో సెకండ్ పర్సన్ డూప్లికేట్ అని చెప్పింది. ఫస్ట్ పర్సన్ లో సెకండ్ పర్సన్ డూప్లికేట్, థర్డ్ పర్సన్ ట్రిప్లికేట్. మీ వల్ల ఈ పదం కూడా వచ్చేసింది. డూప్లికేట్ ట్రిప్లికేట్ లేనివని తెలిసిన తర్వాత నువ్వు పరిపూర్ణము అంటే అర్థం ఏంటంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని అర్థం కాదు. సృష్టికి ముందే ఉన్నటువంటి పరిపూర్ణమే నువ్వు. ఇంకా కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఆ యొక్క అబద్ధపు గుర్తుకి పూజారి వెంకటేశం అనేటువంటి ఇప్పుడు రికార్డింగ్ వచ్చి సిస్టమ్ లోకి వచ్చినట్టుగా అబద్ధపు గుర్తుకి ఇప్పుడు రికార్డింగ్ వచ్చి సిస్టమ్ లోకి వచ్చినట్లుంది కదా. ఇప్పుడు ఈ యొక్క ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదు. ఇంటికి కర్తృత్వం మనం ఆపాదించాం కదా. అంటే ఇల్లు జడమనుకోండి, సూచన కోసం నేను పరిపూర్ణంలో పోయి సూచన చేయలేను కాబట్టి ఏం ప్రశ్న ఇల్లు జడం నా దగ్గర మరింత వివరం చెప్పించారు మీరు. ఇప్పుడు ఇంట్లో యాక్టివిటీ ఇంట్లో వాళ్ళదే తప్ప ఇంటిది కాదు. ఫస్ట్ పర్సన్ లో డూప్లికేట్ యాక్టివిటీ డూప్లికేట్దే గాని ఒరిజినల్ అది అని మీరు చెప్పాలా? ఫస్ట్ పర్సన్ లో పరిపూర్ణములో యాక్టివిటీలన్నీ కూడా ప్రకృతి మాయనా కాదా? ప్రకృతి మాయా అన్నప్పుడు యా మా స మాయా, ఇది కదా నిర్వచనం. రాసుకోండి, 3 అక్షరాలు యా మా స, ఇది మాయకు నిర్వచనం అండి. మాయకి నిర్వచనం అంటే యా మా స అంటే ఏంటి గురుగారు? ఇది ప్రతిదానికి విడివిడిగా చెప్తా, రాసుకోండి. యా అంటే ఏదైతే, ఏదైతే చెప్పారు కానీ అడుగుతున్నా. మా అంటే మాకు దీర్ఘం వేయాలి. ఓకే. యా అంటే ఏదైతే, మా అంటే లేదో, ఏదైతే లేదో, సా అంటే అదే మాయా, అదే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. డూప్లికేట్ ట్రిప్లికేట్ గా తెలియబడుతున్నది అదే. మీకు తెలుసు ఒరిజినల్ కి డూప్లికేట్ అంటే ఒకటి, ట్రిప్లికేట్ అంటే తర్వాత వచ్చేటువంటిది ఎన్నో వస్తాయి, ఎన్నో తీసుకొద్దాం జిరాక్స్ మళ్ళీ. ఉదాహరణ నేరుగా పరిపూర్ణానికి అప్లై చేయకూడదు, అది ఎప్పుడు డూప్లికేట్ గా మారలేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ ఒరిజినల్ అయినటువంటి, ఒరిజినల్ అనే మాట కూడా చెప్పేటోడు అందులో లేడు.
ఉన్న పరిపూర్ణం ఉన్నట్లుగా సద్గురుమూర్తి ద్వారా సూచన అయిపోతే లేనిది లేదని లేని దానికే తెలిసిపోతే ఇంక నువ్వు లేదు కదా, నిలవగలవే నీవు. ప్రశ్న అది, నిలవగలవే నీవు. చూడండి, అబ్బీ బయలున్నది దబ్బున గురుడెరుక జేయ దబ్బరననుచు దెబ్బకు మాయముగా కను కబ్బము చెప్పుటకు నిల్వగలవే నీవు. చెప్పేదానికి నేను లేదు, వినేదానికి నువ్వు లేదు అని అర్థమైపోతుంది. వస్తు నిశ్చయంగా, భావం సంక్షిప్తంగా చూద్దాం. వస్తు నిశ్చయంగా పరిపూర్ణము యొక్క ఉనికిని అంటే ఉన్నదానికి లేమి లేదండి, అది పరిపూర్ణ ఉనికి అంటారు. ఉనికి అనే మాట కూడా చెల్లదాడ. అంటే మరి ఇంటిని చెప్తే మీరు ఇల్లు జడం కదా అనేసారు. పరిపూర్ణాన్ని గురించి చెప్పడానికి మాట్లాడుతున్న వాళ్ళు మనం పరిపూర్ణంలో లేవు కదా. అందుకని ఉన్న వస్తు నిర్ణయంగా గాన పరిపూర్ణం స్పష్టమైపోతే ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఆ ఉనికి అనే పదం లేని దానికే వాడాను నేను నా వాట్సాప్ ప్రొఫైల్లో చూసుకోండి. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. అంటే లేని దానికి ఉనికి లేదు అంటే ఉనికి ఉన్నదానిది మాత్రమేనని స్పష్టం కదా. ఈరోజు కృష్ణ ప్రభువులు వాడేటువంటి పదాలను బట్టి, మీరు అడిగిన ప్రశ్నను బట్టి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఉన్నదానికి లేమి లేదండి. లేమి లేదు అంటే ఉనికి లేదని అర్థమే. ఉన్నదానికి లేమి లేదు అంటే లేకపోవడం అనేది లేదు. మరి బాగా ఉన్నదానికి లేమి లేదు, లేకపోవడం అనేది లేదు, పరిపూర్ణం. లేని దానికి అందులో ఉనికి లేదని అర్థం. ఆ పదం లేని దానికి అందులో ఉనికి లేదు. ఎందులో ఉనికి లేదు? లేని దానికి ఉనికి ఎందులో లేదు? పరిపూర్ణంలో లేదు. పరిపూర్ణంలో లేదు అని స్పష్టంగా తెలిసినప్పుడు అక్కడ ప్రశ్నించేవాడు ఉంటే ప్రశ్న వస్తుంది. ప్రశ్నించేవాడు పరిపూర్ణంలో ఉన్నాడా? అదే ఆన్సర్ మీకే ఉంటది. లేదని చెప్పేదానికి కూడా లేదు. మీరు అదేనండి, పరిపూర్ణంలో ప్రశ్నించేవాడే లేనప్పుడు ప్రశ్న ఎవరికి? కర్మ అంటే కర్త ఉంటేనే దాని పేరు కర్మ. కార్యము అన్నప్పుడు మూలం లేదు. చూడండి, కర్త ఉంటే దాన్ని కర్మ అంటారండి. కార్యము అన్నప్పుడు మూలం ఉండదండి. బాగా ఇది కొత్త నిర్వచనం ఈరోజు మనకు. మళ్ళీ చూడండి, కర్మ అంటే కర్త ఉంటాడు, కార్యము అంటే కర్త ఉండడు. ఇది ఇంతవరకు నేను కూడా ఎక్కడ వినలే, ఏ పుస్తకంలో చూడలే ఇది కదా. చూడండి, కర్మ కర్త ఉంటాడు, కార్యము కర్త ఉండడు. కర్త ఉండడు అంటే కర్మ అంటే ఏమంటారు? థర్డ్ పర్సన్ అండి. కర్మ అంటే థర్డ్ పర్సన్ అండి. కార్యము అంటే సెకండ్ పర్సన్. ఆడ కర్త ఉండడు, ఆ కర్తగా భావించేవాడు కూడా థర్డ్ పర్సన్. అయితే కార్యము ఎవరి వల్ల జరుగుతుందో అతను పరిపూర్ణుడు. కార్యము ఎవరి వల్ల కార్యము అంటే అక్కడ కర్త లేకుండా కార్యం జరుగుతూ ఉంటుంది. అతను కర్తగా ఇతరులు కనిపించవచ్చు, అతనిలో కర్త లేడు. ప్రూఫ్ చెప్పేస్తాను, ఇప్పుడే ప్రూఫ్ ఇచ్చేస్తాను. ఈ పుస్తకాన్ని అందించినటువంటి రచయిత కర్తగా ఇక్కడ లేడు అని నేను మీకు చెప్తాను. దీన్ని ఏమంటారంటే కర్మగాని కర్మ అని అంటాను నేను. ఇది ఆయన కర్తగా, పుస్తకం కర్మగా మనకు తెలియబడినప్పటికీ మీరిచ్చే సూచనను బట్టి ఈ కార్యాన్ని అంటే ఈ యొక్క అబ్బీ బయలున్నది దబ్బున గురుడెరుక జయ దబ్బరననచు దెబ్బకు మాయము కాకను కబ్బము చెప్పుటకు నిలవగలవే నీవునని నీ మీదే నెట్టేశాడు. కాబట్టి నేను చెప్పేదానికి నువ్వున్నావా అని అడగలేదు ఆయన. అసలు చెప్పేదానికి కానీ వినేదానికి ఇక్కడ నువ్వుండావా అంటే పూజారి వెంకటేశమా నువ్వుండావా, కావూరి నాగేశ్వర ప్రసాద్ నువ్వుండావా అని అర్థం ఇక్కడ.
అట్లా తీసుకున్నప్పుడు అనాశ్రిత కర్మ ఫలం, దీనిపైన ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇది కేవలం సద్గురు సూచనతో రాసినటువంటి కావ్యము కనుక ఈ పుస్తకాన్ని వ్యాపారం చేయరాదు, ఇది ప్రతిఫలం ఆశించేటువంటిది కాదు. కాబట్టి ఇట్లా వస్తు నిర్ణయంగా పరిపూర్ణము యొక్క ఉనికిని గురుమూర్తి దృఢపరిచిన తరువాత వెంటనే తక్షణమే దానిని పరిపూర్ణాన్ని దృఢపరుచుకున్నట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి పరిపూర్ణంలో మూలము గాని స్థానము గాని లేదని తెలిసి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధపు గుర్తు పరిపూర్ణంలో పుట్టనే లేదని స్పష్టంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి తెలిసినప్పుడు, తనకే పరిపూర్ణత ఆరూఢత చెందినప్పుడు, కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఉన్న పరిపూర్ణాన్ని కావూరి నాగేశ్వర ప్రసాద్ లేని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారే గుర్తించి తాను లేదని తనకే తెలిసిపోయిన తరువాత కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తన అనుభవమును చెప్పుటకు వీలు కావడం లేదు. మళ్ళీ చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తన అనుభవమును చెప్పుటకు వీలు కావడం లేదు. ఎందుకు కావడం లేదు? వెంటనే తాను లేడే, మరి ఎట్టొచ్చినాడు అనేది తర్వాత పద్యం. ఎంత అట్లే కొనసాగిస్తాడండి, మనకేం సందేహం అక్కర్లేదు. మళ్ళీ ఆ పద్యాలు కొనసాగుతాయి పక్కన. ఇప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ అంటే మళ్ళీ షోడశి తెస్తాడు. కావూరి నాగేశ్వర ప్రసాద్ కు పరిపూర్ణత సూచన కావూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోయినాడు కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదని కావూరి నాగేశ్వర ప్రసాద్ చెప్పలేకపోతున్నాడు. మరి ఎట్లా పొంగుడుతున్నాడు అనేది, ఎట్లా శ్రోతగా వక్తగా ఎట్లా ఆయన మరి ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత ఉండేటువంటి శ్లోకంలో, అంటే 50 అర్ధ శతాబ్దం 50వ శ్లోకంలో మూలం లేకనే అని స్పష్టంగా చెప్తాడు. మాట్లాడుతాడు దానికి మూలం లేదు, మూలం లేకనే దానికి కంటిన్యూషన్ బాగుంది. మూలం లేకనే మాట్లాడుతున్నామండి మనం మాట్లాడేదానికి మూలం లేదు. థర్డ్ పర్సన్ లో అయితే మూలాన్ని చూపిస్తాడు, థర్డ్ పర్సన్ లోనే. ఎందుకంటే మూలం నాగేశ్వర ప్రసాద్ తల్లిదండ్రులు ఉన్నారు, కావూరి నాగేశ్వర మన పూజారి వెంకటేశానికి తల్లిదండ్రులు మూలం అని అంటాం మనం. కానీ తల్లిదండ్రులకు మూలం అడిగినప్పుడు, సృష్టిని విచారించినప్పుడు సృష్టికి మూలం లేదని తేలిపోతా ఉంది. దాన్నే కార్యము అన్నారు. ఆ కార్యంలో కర్త తొలగితే అంటే పరిపూర్ణ సూచన జరిగితే, గురుమూర్తి ద్వారా పరిపూర్ణ సూచన జరిగినప్పుడు కర్త లేకుండా పోతున్నట్టు కర్తృత్వరహిత కర్మాచరణమే అచల పరిపూర్ణ రాజయోగం అని తెలియజేస్తూ, అటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఈ యొక్క ఆసురీ సంపదలో ఉండేటువంటి వాళ్ళ వల్ల కాదు. ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఆసురీ సంపద కలిగినటువంటి వారు రాజయోగాన్ని సిద్ధించుకోవడం అటుంచి వారి జీవితంలోనే చాలా పెను సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారండి. అది ముందుగా 18వ శ్లోకంలో మనం నిన్న స్పష్టంగా తెలుసుకున్నామండి. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. 18వ శ్లోకంలో మనం ఎక్కడున్నామంటే 18వ శ్లోకం వ్యాఖ్యలో ఉన్నామండి. చాలా ముఖ్యమైనటువంటి చివరి కొన్ని సూచనలు చూడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు యజ్ఞ కర్త అయినటువంటి అసురీ ప్రజలు వాళ్ళు చేసే యజ్ఞాలు ఏంటి? యజంతే నామ యజ్ఞ ఇస్తే, కేవలం పేరు కోసం యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేస్తారు కదా. వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ప్రప్రథమంలో జారణ మారణ ప్రయోగములు సిద్ధించుటకు చేస్తారు. వాళ్ళు జారణ మారణ ప్రయోగములు సిద్ధించేదానికి, ఏదో పొందేదానికి వాళ్ళు రక్త మాంసాలని బలులు ఇచ్చి చేస్తారు వాళ్ళు. అంతేకాదు ప్రాణములతో ఉండే శరీరాన్ని కూడా దగ్ధం చేస్తారు వాళ్ళు. ఇట్టి కృత్యముల వలన ఈ శరీరంలో వసించేటువంటి నా ఆత్మతత్వమునకు వారు మిక్కుటముగా తాపము కలిగింతురు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వీలుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నా ఆత్మతత్వం అంటే మధ్యమ పురుషకు ఉండేటువంటి ఆత్మతత్వం అని అర్థం అండి. చెప్పాను కదా, అది ప్రథమ పురుష థర్డ్ పర్సన్ అండి. ప్రథమ పురుష థర్డ్ పర్సన్, మధ్యమ పురుష అనేటువంటి నా మూడిట్లో నేను ఉన్నాను కదండి. ఫస్ట్ పర్సన్ నేను ఏం క్రియ చేయదండి. ఫస్ట్ పర్సన్ నేను ఏం క్రియ చేయదు, అంతటా ఉండే పరిపూర్ణం ఏ పని చేయదు.
అందులో లేఖతో వచ్చినటువంటి పూజారి వెంకటేశం, లేఖతో వచ్చినటువంటి నాగేశ్వర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరిలోనూ అది ఉంది, సెకండ్ పర్సన్ అనేది ఈ ఇద్దరిలోనూ ఉందా? లేఖతో వచ్చినటువంటి సృష్టికర్త అండి. దాన్ని నా ఆత్మతత్వమునకు వారు మిక్కుటముకు తాపము కలిగించరు అంటే అది అర్థం. దీనికి కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రూఫ్ కూడా చెప్తానండి. విశ్వరూప సందర్శన యోగంలో కూడా చెప్తాడు ఆయన. ఎవరయ్యా నువ్వు అంటే కాలుస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధోహో అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన కర్త అని అర్థం కాదు, చెప్తాను చూడండి. ఈ కాలమును నేను, కాల ఎనిమిదిని నేను అంటే అది మధ్యమ పురుష, సెకండ్ పర్సన్ అనే అర్థం అండి. ఆ ఆత్మతత్వమును కూడా వారు మిక్కుటమగు తాపమును కలిగింతురు. ఈ జారణ మారణములో నడిచే అభిచారకులు ఎవరెవరిని పీడిస్తారు, వాళ్ళందరిలో కూడా ఈ సృష్టికర్త అనేటటువంటి అబద్ధపు గుర్తు ఉండదు కదా, మూలము లేకనే తోచినటువంటి అబద్ధపు గుర్తు ఉంది కదా, ఆ చైతన్య స్వరూపమున వీళ్ళు చాలా మంది ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేటప్పుడు అందరిలో ఇబ్బంది పడేటువంటి నేను ఉంటాను, సెకండ్ పర్సన్. దానికి గురి అయ్యేటువంటి వాళ్ళు చంపుతున్నాననుకున్నా చస్తున్నాననుకున్నా ఇద్దరిది భ్రాంతి అని చెప్పారండి. కాబట్టి ఇద్దరిలో బాధపడేది సమిష్టి నేను, అంతే. దాన్ని విచారిస్తే మూలం లేదు తండ్రి, సమిష్టి నేను విచారిస్తే మూలం లేదు. అందువలన వారు చేసేటువంటి దురంతాల వలన కలుగు కష్టము సమిష్టి కర్తకే కలుగును. ఇక దైవయోగం చేత వారి అభిచారముల నుండి తప్పించుకునిన వారు వారి దుష్టమగు నింద అనే రాళ్ల వర్షము చేత వికలులగుదురు. వాళ్ళు సమయానికి బలము దర్పము చూపించి సమయానికి కోర్టులో కేసు గెలవచ్చు. కోర్టులో కేసు గెలిచినంత మాత్రాన వాడు మనసులో తప్పు చేసిన భావన పోతుందా? అదేనండి జన్మకు పనికి వచ్చేది, అదే జన్మకు పనికి వచ్చేది. అంతే కదా. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటే ఈశ్వరుడు కథ మళ్ళా దొంగతనం ఫస్ట్ తెలిసింది ఎవరికా? దొంగతనం ఫస్ట్ తెలిసింది దొంగకా పక్కనోడికా? దొంగకే తెలుస్తుంది, ఎందుకంటే ఆ చేసింది ఆడిగా. ఆలోచన వచ్చినప్పుడే తెలుసు వాడికి. అవును. మనకు దొంగిలించిన తర్వాత పోలీస్ స్టేషన్ లో తెలుసు. అవును. వాడికి ఆలోచన చేయక ముందే తెలుసు వాడికి. అంటే ఆలోచనాత్మకం కర్మ, ఆలోచనాత్మకం కర్మ అది చెప్తా ఉండేది. అక్కడ ఎవరైతే అట్లాంటి ఆలోచన చేస్తారో అటువంటి వారికి జనన మరణ భ్రాంతి తప్పదు. కానీ వాళ్ళు ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు తెలుసా? ఆస్తికులను. చూడండి, పతివ్రత, సాధువు, దాత, మహాత్ముడు, యాజ్ఞికుడు, లోకోత్తర తాపసి, సన్యాసి, చివరికి ఆడికి వచ్చినాడు భక్తుడు. వీళ్ళంతా భక్తుల్లోనే ఉన్నారండి. పదాలు చూసుకోండి. భక్తుని హృదయమే భగవన్ నిలయం అని చెప్పాను నేను. ఎవరైనా అప్పుడప్పుడు వస్తూ వారానికి ఒక రెండు మూడు ప్రయాణాలు వస్తూ ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇప్పుడు నా దగ్గరికి. వాళ్ళతో నేను చెప్పే మొదటి మాట ఇదే, భక్తుని హృదయమే భగవన్ నిలయం. ఏంటండి, గుంటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత దూరం శ్రమ కోర్చి ఈ మాటలు వినేసి దూరం వెతుక్కుని వస్తున్నారంటే ఆయన హృదయమేనండి నా నిలయం, అంటే భగవన్ నిలయం ఆయన హృదయమేనండి. కాబట్టి చూడండి, పతివ్రత, సాధువు, దాత, మహాత్ముడు, యాజ్ఞికుడు, లోకోత్తర తాపసి, సన్యాసి వీళ్ళందరూ కూడా ఆ భక్తుని హృదయంలోనే ఉన్నారు తండ్రి. వీళ్ళు భగవంతునికి పరమ ప్రియులండి. ఇక్కడ చూడండి, ఈ లక్షణాల్లో కూడా ఇటువంటి వాళ్ళని తెచ్చి పరిచయం చేస్తున్నారంటే గమనించండి. ఈ జ్ఞానేశ్వరి యొక్క టీచింగ్ మెథడాలజీకి ఏమని జోహార్లు చెప్పాలి. ఎందుకు వీళ్ళని ఇక్కడ తెచ్చారంటే ఈ రాక్షస అంశ గుణం కలిగినటువంటి వాళ్ళు పీడించేది వీళ్ళనే. హిరణ్యకశిపుడు పీడించింది ఎవరిని? సాధువుల్ని యజ్ఞాల్లో నీళ్లు పోసేది, వాళ్ళ యజ్ఞాల్లో నీళ్లు పోసేది, సాధువుల్ని కట్టేసేది చూశారు కదా. అవును. అట్లా పతివ్రత, సాధువు, దాత వీళ్ళు ఇంతమంది కాదు, ఎంత భగవద్భక్తుడి హృదయంలోనే. ఇదే మీకు శ్రీకృష్ణుడికి తలనొప్పి వస్తే భక్తురాలి కాలు కింద మట్టితో అతనికి ఆరోగ్య నయమైందంట అంటే అది అర్థం.
భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడని చెప్పడం అక్కడ ఉద్దేశం. కాబట్టి వీరు ఎంత ప్రియులు ఆయనకి, మొదలగు వారు నాకు పరమ ప్రియులు. పరమ పురుషుడి బయలని గురుడిరిగించిన చూసి గొప్ప కురుతులు, అటువంటి వారిలో నేను కొలువున్నాను. ఇప్పుడు చెప్పండి మీరు, అచల పరిపూర్ణుడు అన్న తనీగా ఒక శరీరానికే పరిమితమై ఉన్నాడు చూడండి. సర్వం గురుమయం అంటారు. ఇప్పుడు అంతేనండి, సర్వం గురుమయం అన్నప్పుడు దుర్మార్గుడిలో కూడా దుష్టుడిలో కూడా పరిపూర్ణమే ఉండాలి తండ్రి, చూడగలగాలి కదా, వాడు చూడగలగాలి కదా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇక్కడ నన్నేం చేయమంటారంటే పూజారి వెంకటేశాన్ని ఏం చేయమంటారని అర్థం. నన్నేం చేయమంటారంటే పూజారి వెంకటేశాన్ని ఏం చేయమంటారని అర్థం. అంతేగాని పరిపూర్ణాన్ని ఏం చేయమంటారని కాదు. అది ఏం చేయదు, ఏం చెప్పదు నీకు. కాబట్టి ఈ భక్తుడు నాకు అనన్య భక్తుడు, పరమ ప్రియుడండి. వీరి ఆచరణము వలన, కొన్ని పదాలు మీరు ఏమైనా వినకపోతే అడగండి, చెప్తానండి. వీరి ఆచరణము వలన శ్రౌత స్మార్తాది క్రియా అనుష్ఠానములన్నీ పవిత్రములగును. పదాలు ఇప్పుడు విన్నారా? శ్రౌత స్మార్త. ఇది చూడండి, ఎవరు ఇక్కడ పతివ్రత, సాధువు, దాత, మహాత్ముడు, యాజ్ఞికుడు, లోకోత్తర తాపసి, సన్యాసి, భక్తుడు ఉన్నారు కదా. వీళ్ళ యొక్క ఆచరణము అంటే చేసే పని అండి. మరి ఏం ఆచరిస్తారు తెలుసా వాళ్ళు? ఈ పని శ్రౌత స్మార్త, ఇది వాళ్ళు చేసే పని. శ్రౌత అంటే చెప్తానండి, శృతి అంటే వేదం అండి. శ్రౌత అంటే వేదాన్ని వినుట. ఓకే, నాకు తెలీదు, ఆ పదాల నుంచే అర్థం వచ్చేస్తా ఉంటుంది నాకు. శృతి అంటే వేదము వినుట, శ్రోత్రియంద్రియం, చెవి ద్వారా వేదాన్ని వినాలి అంటే ఒక ఆయన వైదికుడు ఉండాల. వేదాన్ని చెప్పే ఆయన్నే వైదికుడు. వైదికుడు అంటే తనీగా ఏదో కాదండి, అదొక మతం కాదండి. వైదికుడు అంటే వేదాన్ని స్పష్టంగా, వేదాంత అర్థాన్ని స్పష్టంగా చెప్పే ఆయన వైదికుడు. దాన్ని వినే ఆయన శ్రోత. శ్రౌత అంటే ఇప్పుడు నేనే మీకు శ్రౌత అంటే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఇందులో ఉండే పదాలని మా గురువు గారు తలపల ముండెత్తడం గారు ఇందులో చెప్తా ఉంటే మీకు నేను చెప్తున్నా, అంతే కదా. నేనేమైనా వేరే పుస్తకం పెట్టుకున్నానా? కాబట్టి శ్రౌత అంటే సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి వలన విన్నటువంటి ఆ యొక్క పదాల అర్థాలను కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తిలో నుంచి చూసి ప్రజలందరికీ చెప్పేటువంటి వాడే శ్రౌతి. ఈ అర్థం కూడా మీ వల్లే తెలిసింది నాకు ఇప్పుడు. ఇది శ్రౌత అంటే అర్థం అండి. నెక్స్ట్ ఇప్పుడు స్మార్త చెప్తాను. స్మార్త అంటే స్మృతి శబ్ద విశేషమే స్మార్తం. స్మృతి భగవద్గీత స్మృతి శాస్త్రం అండి. భగవద్గీత వేదం కాదు, ఉపనిషత్తు కాదు, బ్రహ్మసూత్రం కాదు. 3 సారాంశం దానిలో ఉంటది. శృతి శాస్త్రం అంటే బోధించబడింది అంతే. చెప్తా. స్మృతి శాస్త్రం అంటే యోగ వాసిష్టంలో చెప్పబడిన అంశాలు కొన్నిటిని స్మృతి అంటే జ్ఞాపకంలో నుంచి తీసి మళ్ళీ అర్జునుడికి చెప్పారు, అంతేనండి. ఇదే స్మృతి అంటే, ఇంకేం లేదు. స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవడం. అచల పరిపూర్ణుడు తన గురు పరంపరగా వచ్చిన అయితే ఆయన చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, ఇది నాది కాదయ్యా, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అనుకుంటువా, ఇది దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు సూర్యుడు, నేను సూర్యుడికి అప్పుడు ఏం చెప్పాను అదే నీకు చెప్తాను ఇప్పుడు. అదే వెంటనే డౌట్ వచ్చేది ఆయనకి, ఏందయ్యా నువ్వు ఇప్పుడు నా క్లాస్మేట్వి, నా వయసు మన ఇద్దరు వయసు ఒకటే కదా, సూర్యునికి ముందు నువ్వు ఏడ పుట్టినావు అంటే, ఈ సూర్యుడు కాదు నాన్న, ఈ సూర్యుడు కాదు నాన్న, గురు పరంపరగా దక్షిణామూర్తి నుంచి ఏదైతే వస్తుందో అప్పటి నుంచి నేను ఉన్నాను అంటే, అప్పుడు ఆయన పరిపూర్ణుడని, నేను పరిపూర్ణుడని చెప్పలేదు ఆయన. శ్రీ మహావిష్ణువు సూర్యుడికి చెప్పింది ఏదో అదే నేను నీకు చెప్తున్నానంటే ఇంక ఆయన పరిపూర్ణుడే కదా. చెప్పేవాడు కూడా పరిపూర్ణుడని కూడా చెప్పేసినాడు 10వ అధ్యాయంలో. పాండవానాం ధనుంజయ ఇంకా స్పష్టంగా మహాభారతంలో చెప్తాడు, అన్ని పాత్రల్లో నేనే ఉంటాను, కానీ ఏ పాత్ర స్వభావం నాది కాదంటాడు. అన్నిట్లో నేను ఉండా,
నేనేది కాదు. కాదు. నచాహం తేషు అవస్థిత మయా తతమిదం సర్వం. 9వ అధ్యాయం 4వ శ్లోకం తీసుకోండి. 9 అదే రహస్యం చెప్పబడింది 9వ అధ్యాయం 4వ శ్లోకం. రాజ విద్యా రాజగుహ్యం యోగం, అది 9వ అధ్యాయం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. 4 చూడండి. మత్స్థాని సర్వభూతాని, పరిపూర్ణంలోనే అన్ని భూతాలు తెలియబడతా ఉండేది. నచ అహం తేషు అవస్థితం, ఏ భూతంలో నేను ప్రత్యేకంగా లేను. మీకు నేను చెప్తే కన్ఫ్యూజ్ అవుతారేమో, ఆ పదాలకి అర్థం. భావం మీరు పైకి ఎత్తండి, భావం వస్తుంది. ఇంకా పైకి తీయండి కుడిపూడి నాగేశ్వరరావు గారు, దాని భావం అట్లే చూపించండి మీరు కావాలని. ఇంకా పైకి తీయండి, దీన్ని ఈ పక్క తీయండి. ఇప్పుడు చదవండి. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపించబడి ఉన్నాయి. వీళ్ళకి భావం రాసేదని చేత రాలేదండి. ఇక్కడ ఈ శ్లోకం కరెక్టేనండి. మయా తతమిదం సర్వం అంటే నా చేతనే ఈ యొక్క మొత్తం వ్యాపించబడింది, అంటే సెకండ్ పర్సన్ చేత వ్యాపించబడి ఉంది. అదే ఫస్ట్ పర్సన్ ఆయన కృష్ణ పరమాత్మను ఫస్ట్ పర్సన్ గా చేసి ఇప్పుడు మనం వినాలి. ఉన్న పరిపూర్ణంలో లేనిరుక లేకనే లేని దానికి వచ్చి లేని ప్రపంచాన్ని సృష్టించి ఉన్నట్లు భ్రాంతి గొలుపుతుందండి. కాబట్టి ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపం చేత అంటే అర్థం ఏంటంటే, అవ్యక్తం అనే పదానికి సృష్టికి సంబంధించిన అవ్యక్తం అని కాదు. భావం తప్పు రాశారనే దానికి ప్రూఫ్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇంకా భావం తప్పు రాశారనే దానికి ప్రూఫ్ ఇస్తాను చూడండి. ఆయన నా చేత నేను అనే పదాలని భగవద్గీతలో వాడినప్పుడు దాన్ని గుడ్డిగా ఎట్టనట్ట తీసుకోకూడదండి. ఇక్కడ పరిపూర్ణుడుగా మాట్లాడుతున్నాడు. రాజవిద్య రాజ గుహ్య యోగం కదా ఇది. రహస్యాతి రహస్యం అండి. నా అవ్యక్త స్వరూపం చేత అంటే ఈ అవ్యక్తం ఏ అవ్యక్తం అంటే మీకు అవ్యక్తో పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన. మీకు సృష్టికి సంబంధించిన అవ్యక్తం ఒకటి చెప్పానండి. అది ఎట్లాంటిది? సృష్టికి సంబంధించిన అవ్యక్తాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. కలగనే దానికి ముందు కల్లో ఉండేటటువంటి వస్తువులన్నీ నీ సుషుమ్న నాడిలో నిక్షిప్తమై ఉంటాయండి. అప్పుడు లేనివే, కలగనేటప్పుడు కూడా లేనివే అయ్యి. సుషుమ్న నాడిలో అబద్ధపు గుర్తిరిగే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి భావనలు ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళలో కనపడ్డాయి. అవి కళ్ళగన్నప్పుడు లేదు, మేలుకున్నప్పుడు ఎప్పుడు లేనివే అయ్యి. అవునా? కళకు సంబంధించిన వస్తువు సుషుమ్న నాడిలో నిక్షిప్తమై ఉంటాయి. సుషుమ్న నాడిలో అవ్యక్తము, కళలో వ్యక్తం. అర్థమవుతుందా మీకు క్లియర్ గా? అవునండి, అవునండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి సుషుమ్న నాడిలో ఇప్పుడు అవ్యక్తంగా ఉండేటువంటివే కలగనేటప్పుడు కళలో ఆయనకు వ్యక్తమయ్యాయి. అప్పుడు కూడా అది అవ్యక్తమే. కాబట్టి ఆ అవ్యక్తం గురించి కాదు ఇక్కడ చెప్పింది. మయాతతం ఇదం సర్వం అంటే సర్వం గురుమయం అని చెప్తామే, ఆ దాని గురించి చెప్పింది ఇక్కడ. ఎట్లా? ఈ యొక్క మయాతతం ఇదం సర్వం అనే పదం అర్థం సృష్టికి సంబంధించిన అవ్యక్తము కాదు. నాకు అర్థం కాదు. సుషుమ్న నాడిలో అవ్యక్తం ఒకసారి చెప్పండి గురుగారు. అది వెరీ సింపుల్ అండి. మీ సుషుమ్న నాడి అంటే ఇడా పింగళ ఆధారంగా ఉండేది సుషుమ్న. అవును, అది పరిపూర్ణం కాదు. ద్వయం అది. గంగా యమున చెప్తేనే సరస్వతి త్రివేణి సంగమం అంటే అర్థం ఏంటంటే ఈ మూడు ఎక్కడ కలుస్తాయో దాన్ని త్రివేణి సంగమం అంటే. అది నాలుగోది కాదు కదా. గంగా యమున కలిసేటువంటి ప్రదేశాన్నే త్రివేణి సంగమము అన్నారు. గంగా యమున సరస్వతి. అదే విధంగా సూర్యనాడి చంద్రనాడి కలిసిందే సుషుమ్న. సుషుమ్న అనేది తనిగా లేదు. రెండిటి వల్ల ఉండేటువంటి అబద్ధపు గుర్తే సుషుమ్న. అంతేగాని సుషుమ్న నాలుగోదో ఏదో కాదు కదా. అదే విధంగా సుషుమ్న నాడిలో ఇప్పుడు ప్రస్తుతం మీకు పగలు అంటే జాగ్రత్త అవస్థలో ఏదైతే ప్రపంచం భావించబడుతుందో వీటికి సంబంధించి పంచభూతాలకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తులో నుంచే కళ్ళలో మీకు వస్తువులు కనపడేవి. వేరే రాదే. అవును. మహా అంటే ఆకాశంలో ఎగిరినట్టుగా, చెట్టు మీద ఎక్కినట్టుగా పంచభూతాలకు సంబంధించిన గుర్తే కదా వస్తుంది ఆడ కూడా. కాబట్టి సుషుమ్న నాడిలో ఇప్పుడు రాత్రికి మీరు కలగనబోయేటువంటి సంఘటనలన్నీ ఇప్పుడు అవ్యక్తంగా ఉన్నాయి. అది అవ్యక్తంగా ఉండేది కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి సుషుమ్న నాడిలోనే.
కళ్ళలో కనపడినప్పుడు మీకు వ్యక్తం అవుతాయి. అవును. కానీ అది ఎట్లా విశ్వం దర్పణ దృశ్యమాన నగరి వలె, అద్దంలో బొమ్మ కనపడింది కానీ అద్దంలో లేదు. మీ హృదయంలో నుంచి మీకు కళ కనపడుతుందే గాని కలగనే సమయంలో కూడా అవి అక్కడ లేని వస్తువులే కదా. ఇది సృష్టికి సంబంధించిన సమాచారం. ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా మీకు ఏమండి, ఇంతవరకు ఒక వస్తువు కూడా మీకు చూపించలేదంటే సృష్టి కనపడలేదు నాకు, ఎట్ట చూపించేది మీకు? పరమాత్మ చెప్పిన దాని ప్రకారం ఏమో ఎస్ అండి. మయా తతమిదం సర్వం అంటే సర్వం గురుమయం అని చెప్తామే, మన సర్వము గురువు మయము భవరోగ వైద్యుడతడని తెలియము అని చెప్తాం కదా. అది మయా తతమిదం సర్వం అంటే జగత్ అవ్యక్తమూర్తిన, జగత్తు అనేటువంటి అవ్యక్తానికి అతీతమైనటువంటి అవ్యక్తము పరిపూర్ణము అని అర్థము. అది ఎట్లా నాకెట్లా తెలుసు అని మీరు అడగొచ్చు. కింద పెట్టాడు, మత్తు స్థాని సర్వభూతాన్ని, పరిపూర్ణములోనే సర్వభూతాలు తెలియబడుతున్నాయి. రహస్యం ఇక్కడ బయటపడతారు చూసుకోండి. రహస్యం బట్ట బయలయ్యే సమయం వచ్చింది చూడండి. చ అహం తేషు అవస్థితః నా, నేను వీటి అన్నిటిలో లేను అంటే ఆ చెప్పినటువంటి మయా అనేది పరిపూర్ణం కదా. అంటే సృష్టికి సంబంధించిన నేను కాదది. అదే విషయం. దీని తర్వాత 5వ శ్లోకంలో సమాధానం ఉందనుకోండి. స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. నెక్స్ట్ పక్కన శ్లోకం చూసుకోండి, దాని ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఆ భావం తప్పండి, శ్లోకం కరెక్ట్ చూసుకోండి. నచ్చమత్స్థాని భూతాని, నాలో ఒక్క భూతం కూడా లేదయ్యా. ఫస్టే నా పెట్టాడు చూడు. నచ్చమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఈ యోగాన్ని మీకు విశ్వరూప సందర్శనంలో చూపించారు. మనం విశ్వరూప సందర్శనం అంటే అర్థం చెప్పాను మీకు నేను. ఏం చెప్పాను గుర్తుందే? విశ్వరూప సందర్శనం అంటే అర్థం ఏం చెప్పాను గుర్తుందే? అంటే లేని ప్రపంచం లేనట్టు కనపడటం. ఆ ఉన్న పరిపూర్ణంలో, ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఉన్న పరిపూర్ణంలో లేని ప్రపంచం లేదు చూడు అని చూపించడం కదా. 10వ అధ్యాయం దాని బేస్ ఇదే. పంచమస్థాని భూతాన్ని పశ్యమే యోగమైశ్వరం. పరిపూర్ణంలో ఒక్క పంచభూతానికి సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు చూడవయ్యా. భూత భృణచ భూతస్థో మమాత్మ భూత భావన. ఈ భూతాలు భావించడం వల్ల నీకు ప్రపంచం కనిపిస్తా ఉందంతే. దీనికి భావం ఏమి రాశారు చూద్దాం. మళ్ళీ ఇదంతా తప్పులు పెట్టే పని కాదండి. అంటే శ్లోకానికి విరుద్ధమైన భావం ఉన్నప్పుడు సద్గురుమూర్తి స్పష్టంగా చెప్పేస్తారండి. దీని భావం పైకి తీయండి ఒకసారి చూద్దాం. దీని భావం పైకి తీయండి. ఉడుపు నాగేశ్వరరావు గారు తీయండి. భూత భృణచ భూతస్థో మమాత్మ భూత భావన అంటే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లో భావించడం వల్ల ప్రపంచం తెలుస్తుంది. ఫస్ట్ పర్సన్ లో భావన లేదు. ఫస్ట్ పర్సన్ ఈజ్ దేర్, దర్ ఇస్ నో యాక్టివిటీ. యాక్టివిటీ ఈజ్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. యాక్టివిటీ ఈజ్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. అంటే ఉదాహరణ చెప్పండి, ఇల్లు ఫస్ట్ పర్సన్ అనుకుంటే ఇంటి యజమాని సెకండ్ పర్సన్, అతని కుటుంబ సభ్యులంతా థర్డ్ పర్సన్. టైం అయిపోయిందంట ఆయనకి. ఇంటి యజమాని సెకండ్ పర్సన్, కుటుంబ సభ్యులు థర్డ్ పర్సన్. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు. దీన్ని మరింత వివరంగా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. కామము క్రోధంబుతో, దర్పము బలమహంకారంబుతో ఏకాత్మనైన నన్ను నిరతము ద్వేషించుచుంటారయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి.
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం